నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల రైల్వే స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు దూరంగా రైలు శబ్దం మాత్రం వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక అమ్మాయి పెళ్లికూతురు డ్రెస్లో పరిగెత్తుకుంటూ స్టేషన్లోకి వచ్చింది. ఆమె ముఖంలో పెళ్లి ఆనందం లేదు, భయం, బాధ, కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆమె వెనక చుడిదార్ వేసుకున్న మరో అమ్మాయి కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. మనస, ఆగు, ట్రైన్ వచ్చేస్తుంది అని నందిని గట్టిగా పిలిచింది. మనస వెనక్కి తిరిగి తన స్నేహితురాలను చూసింది. నందు, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళకి తెలిసిపోతే నన్ను మళ్ళీ తీసుకువెళ్ళిపోతారు. నందిని ఆమె చేయి గట్టిగా పట్టుకుంది. నువ్వు భయపడకు. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకో. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అని అంటుంది నందిని. మానస కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావు. వాళ్ళు నీ మీద కూడా కోపడతారు. నీకోసం వాళ్ళ కోపాన్ని భరించడానికి నేను సిద్ధం. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని అంటుంది. అప్పటికే హైదరాబాద్ వెళ్ళే రైలు ప్లాట్ఫామ్కి చేరుకుంది. మానస భయంతో రైలు వైపు చూసింది. నందిని ఆమెను రైలు దగ్గరికి తీసుకెళ్ళింది. త్వరగా ఎక్కువ మానస. రైలు ఎక్కి తలుపు దగ్గర నిలబడింది. రైలు కదలడం మొదలైంది. నందిని ఆమె చేయి పట్టుకుని కొంత దూరం పరిగెత్తింది. నందు, నువ్వు నా ప్రాణం కాపాడావు. ఈ సాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని మానస కన్నీళ్లతో అరిచింది. నందిని కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది. స్నేహంలో సాయం, రుణం ఉండవు మానస. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. రైలు నెమ్మదిగా స్టేషన్ దాటి చీకటిలో కలిసిపోయింది. నందిని మాత్రం అక్కడే నిలబడి ఆ రైలు వెళ్ళిన వైపు చూస్తూ ఉంది. ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన తమ ఇద్దరి జీవితాల్లో ఇంతగా మార్చబోతుందో ఆమెకు అస్సలు తెలియదు. 2 సంవత్సరాల తర్వాత కాలం ఎవరికోసం ఆగదు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మానస తనకు నచ్చిన జీవితాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. నందినితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి ఇద్దరు ఎక్కువ మాట్లాడుకునేవారు కాదు. మానస తన స్నేహితురాలికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేది. ఇంకా నందిని ఇంట్లో మాత్రం ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మొదట నందిని పెళ్లి గురించి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ తల్లిదండ్రుల కోరికను కాదనలేక చివరికి ఒక సంబంధాన్ని ఒప్పుకుంది. అబ్బాయి పేరు అర్జున్. అర్జున్ మంచి కుటుంబానికి చెందినవాడు. కుటుంబానికి గౌరవం, పేరు, ప్రతిష్టలున్నాయి. నందినికి మాత్రం అతని గురించి పెద్దగా ఏమీ తెలియదు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని నమ్మి పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి ఘనంగా జరిగింది. అర్జున్, నందిని భార్యాభర్తలుగా మారారు. కానీ నందినికి తెలియని ఒక నిజం ఉంది. ఆమె 2 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్లో హైదరాబాద్ రైలు ఎక్కించిన మానస అర్జున్ చేసుకోవాల్సిన అమ్మాయి. మానస తనని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ కుటుంబం అవమానానికి గురి అయింది. ఆ సంఘటన అర్జున్ తన జీవితంలో జరిగిన పెద్ద అవమానంగా భావించాడు. కానీ మానస ఎందుకు వెళ్ళిపోయింది అతనికి అసలు నిజం తెలియదు. ఇప్పుడు మానసకు సహాయం చేసిన నందినియే అతని భార్యగా తన ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి రోజు రాత్రి నందిని కొత్త చీరలో సిగ్గుతో చేతిలో పాల గ్లాస్ పట్టుకుని అర్జున్ గదిలో నెమ్మదిగా అడుగుపెట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నందిని దగ్గరకు వస్తున్న శబ్దం విని అతను తలెత్తి చూశాడు. ఒక్క క్షణం అతని చూపు ఆమె మీదే ఆగిపోయింది. ఆ చీరలో నందిని చాలా అందంగా కనిపించింది. పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఆమె ముఖం, సిగ్గుతో వాలిన కళ్ళు, అర్జున్కి తెలియకుండానే ఆమె మీద ఆకర్షణ కలిగింది. కానీ వెంటనే అతని మనసులో 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అతని ముఖం ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది. అతను మంచం మీద నుంచి లేచి నందిని దగ్గరికి వచ్చాడు. నందిని భయంగా అతని వైపు చూసింది. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు అర్జున్. నందిని కళ్ళల్లో భయం పెరిగింది. నందినికేమీ అర్థం కాలేదు. నీ మీద పగతో పెళ్లి చేసుకున్నాను. ఆ మాట విన్న నందిని ఒక్కసారిగా షాక్ అయింది. నేను నీకెవరో తెలుసా అని అంటాడు అర్జున్. వెంటనే నందిని షాక్ అయ్యి తన వైపు చూస్తుంది. 2 సంవత్సరాల క్రితం మానస, అదే నీ ఫ్రెండ్, రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి పంపించావు కదా. నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయింది. అర్జున్ కొనసాగించాడు. ఆ రోజు నా పెళ్లి జరగాల్సిన అమ్మాయి మానస. నువ్వు ఆమెకు సహాయం చేసి నా కుటుంబం పరువు పోయేలా చేశావు. నందిని నోట మాట రాలేదు. నువ్వు చేసిన పని వల్ల నా కుటుంబం అవమానపడింది. నా జీవితాన్ని నాశనం చేశావు. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అతని గొంతులో కోపం మరింత పెరిగింది. నీతో సంతోషంగా ఉండడానికి కాదు, ప్రతిరోజు నీకు నరకం చూపించడానికి అని అంటాడు అర్జున్. అని చెప్పి మంచం మీద ఉన్న దుప్పటిని తీసి ఆమె వైపు విసిరాడు. కింద పడుకో అని అంటాడు కోపంగా. నందిని బాధగా అతని వైపు చూసింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కింద దుప్పటి వేసుకుని కన్నీళ్ళు ఆపుకోలేక నిశ్శబ్దంగా పడుకుంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు. ఉదయం లేచిన వెంటనే దుప్పటిని మడతపెట్టి గదిలో పెట్టి బయటికి వచ్చింది. అర్జున్ ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. నందిని వంటగదిలోకి వెళ్ళి అతనికి కాఫీ తయారు చేసింది. కాఫీ కప్పుతో చేతిలో పట్టుకుని భయంగానే గదిలోకి వెళ్ళింది. అర్జున్ గారు అని పిలిచింది. కదలలేదు. అర్జున్ గారు అని ఈసారి మరింత ప్రేమగా పిలిచింది. అర్జున్ కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. ఆమె చేతిలో కాఫీని చూసి కోపంగా లేచాడు. నేను కాఫీ తీసుకురమ్మన్నానా అని గట్టిగా అన్నాడు అర్జున్. నందిని భయంగా మీకోసం తీసుకొచ్చానండి అంది. ఎందుకు? నాకు కావాలని చెప్పానా? అతను ఆమె చేతిలోని కప్పును కోపంగా తీసుకోవడంతో అది జారి కింద పడిపోయింది. గ్లాస్ పగిలిన శబ్దం విని బయట ఉన్న శాంతి, రాఘవరావు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది అర్జున్? కాఫీ ఎందుకు కింద పడిపోయింది అని శాంతి అడిగింది. అర్జున్ వెంటనే పరిస్థితిని కప్పిపుచ్చుకుంటూ ఏమీ లేదమ్మా, చెయ్యి జారి కింద పడిపోయింది అన్నాడు. నందిని మాత్రం తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతి ఆమె వెళ్తున్న వైపు చూసింది. జరిగిందంతా ఆమెకు అర్థమైంది. కానీ అప్పటికీ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను నందిని విడిగా ఉండాలనుకుంటున్నాం. శాంతి ఆశ్చర్యంగా చూసింది. అదేంట్రా, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని మీరు విడిగా ఉంటారా? ఆఫీస్ కూడా అక్కడి నుండి దూరం అవుతుంది కదా. మేమిద్దరం కొంతకాలం ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాం. రాఘవరావు కూడా ఎందుకురా అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, మేమే చూసుకుంటాం అంతా అని అంటాడు. శాంతి, రాఘవరావు ఒకరినొకరు చూసుకుని చివరికి సరే మీ ఇష్టం అని అంటారు. నందిని మాత్రం అర్జున్ ఏం చెప్తే అదే మౌనంగా చేస్తూ ఉంది. కొత్త ఇంటికి వెళ్ళే రోజు వచ్చింది. నందిని వాళ్ళ అత్తయ్య, మావయ్య కూడా వాళ్ళతో పాటు వచ్చి ఇంటిని సర్దుకోవడంలో సహాయం చేశారు. నందిని మాత్రం ఇంటి ప్రతి మూలను ఎంతో శ్రద్ధగా చూసుకుంది. సామాన్లన్నీ సర్ది, కట్టలన్నీ మార్చి, పూలతో అలంకరించి, చిన్న చిన్న డెకరేషన్స్ వస్తువులు పెట్టి ఇంటిని ఎంతో అందంగా మార్చింది. కొద్దిసేపటికి ఇల్లు మొత్తం చూసిన శాంతి ఆశ్చర్యంగా అబ్బా, ఎంత అందంగా సర్దావమ్మా అని పొగుడుతుంది. రాఘవరావు కూడా నవ్వుతూ ఇల్లు మొత్తం మారిపోయిందన్నాడు. అందరూ సంతోషంగా నందిని మెచ్చుకున్నారు. కానీ అర్జున్ మాత్రం ఆమె వైపు అనుమానంగా చూశాడు. నన్ను బుట్టలో పాడేయడానికి ట్రై చేస్తుందా? ఇంత అందంగా ఇంటిని సర్ది నన్ను ఆకట్టుకోవాలనుకుంటుందా? నేను ఎప్పటికీ ఆమెకి లొంగకూడదు అని మనసులో అనుకుంటాడు అర్జున్. అత్తయ్య, మావయ్య వాళ్ళిద్దరూ జాగ్రత్తలు చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళని వెళ్ళిన వెంటనే అర్జున్ నందిని వైపు తిరిగి నిన్ను కష్టపెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అక్కడైతే అందరూ ఉంటారు కదా, ఇక్కడ నీకు నేను మాత్రమే. నందిని ఏమీ మాట్లాడలేదు. అర్జున్ తన గదిని చూపిస్తూ ఈ రోజు నుంచి నువ్వు ఈ రూమ్లో పడుకో, నేను ఈ రూమ్లో పడుకుంటా, సరేనా అని అన్నాడు. నందిని మౌనంగా తల ఊపింది. మరుసటి రోజు నందిని తెల్లవారుజామునే లేచి టిఫిన్ మొత్తం సిద్ధం చేసింది. టేబుల్ దగ్గర అర్జున్ కోసం సంతోషంగా ఎదురుచూస్తూ కూర్చుంది. అర్జున్ బయటకు వచ్చి టేబుల్ మీద ఉన్న టిఫిన్ చూశాడు. నా కోసం ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు, అర్థమవుతుందా? నేను బయట తింటాను అని కోపంగా అంటాడు అర్జున్. నందిని బాధగా అతని వైపు చూసింది. అర్జున్ గారు, కోపం నా మీద కదా, తిండి మీద చూపించొద్దు ప్లీజ్. మీరు బయట తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది అని అంటుంది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. నా వంట తినడం మీకు ఇష్టం లేకపోతే వంట మనిషిని పెడతాను, కానీ మీరు బయట తినొద్దు అని నందిని బతిమాలింది. ఆమె కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ అర్జున్ మొదటిసారి గమనించాడు. కొన్ని క్షణాలు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అర్జున్. చివరికి సరే అన్నాడు. అయితే టిఫిన్ మొత్తం తినకుండానే బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుంచి వంట మనిషి వచ్చి వంట చేయడం ప్రారంభించింది. అర్జున్ ఆ వంట తిని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. నందిని మాత్రం తనను పట్టించుకోకపోవడంతో మనసులో బాధపడేది. అర్జున్ గారికి నా మీద కోపం పోవడానికి నేను ఏం చేయాలి అని ప్రతిరోజు ఆలోచించేది. ఒకరోజు ఒక ఆదివారం నందిని గదిలో వాటర్ రాలేదు. అర్జున్ గదిలో బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళి స్నానం చేయడం ప్రారంభించింది. అర్జున్ హాల్లో టీవీ చూస్తూ ఉన్నాడు. బాత్రూమ్ నుంచి నందిని గట్టిగా అరిచింది, అర్జున్ గారు అని. అర్జున్ ఒక్కసారిగా లేచి బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. తలుపు తెరిచి చూడగానే నందిని కింద పడిపోయి ఉంది. ఆమె టవల్ చుట్టుకుని ఉంది. నందిని ఏమైంది అని అతను కంగారుగా ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. కొద్దిసేపటికి నందినికి స్పృహ వచ్చింది. ఏమైంది అని అర్జున్ కంగారుగా మళ్ళీ అడిగాడు. కాలు జారి కింద పడిపోయానండి, వాటర్ చూసుకోలేదు అని అమాయకంగా చెప్పింది. అర్జున్ కోపంగా
జాగ్రత్తగా ఉండాలి కదా, చూసుకోవాలి కదా, ఏదైనా పెద్ద గాయం అయితే. నందిని మెల్లగా సారీ అండి చూసుకోలేదు అంది. అప్పుడే నడుము పట్టుకుని అబ్బా నొప్పిగా ఉంది అని ఏడ్చింది. అర్జున్ మళ్ళీ కంగారుగా ఏమైంది, నడుము బెనికినట్టుందండి అని భయంగా అంది. అర్జున్ ఆమెను పైనుంచి కింద వరకు చూసి ఒక్కసారిగా ఇబ్బందిగా తల తిప్పుకున్నాడు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, ముందు డ్రెస్ వేసుకో అని అంటాడు అర్జున్. నందిని అమాయకంగా నడుము నొప్పితో లేవలేకపోతున్నానండి అని కన్నీళ్ళతో చెప్తుంది. అర్జున్ని టూర్చి సరే ఏడవకు, స్ప్రే ఎక్కడుంది, నడుము మీద స్ప్రే చేస్తాను అని అంటాడు అర్జున్. హాల్లో ఉన్న కబోర్డ్లో ఉంది అని నందిని చిన్నగా నవ్వుతూ చెప్పింది. అర్జున్ విసుగ్గా వెళ్ళి స్ప్రే తీసుకొచ్చాడు. ఆమె నడుము దగ్గర స్ప్రే చేయడం మొదలుపెట్టాడు. అతని చేతికి ఆమె శరీరం తాకిన ప్రతిసారి తనకే ఏదో తెలియని ఒక ఇబ్బందిగా అనిపించేది. అదే సమయంలో ఒక తెలియని హాయిగా కూడా అనిపించింది అర్జున్కి. అతని చూపు మళ్ళీ మళ్ళీ నందిని ముఖం మీదే ఆగుతుంది. నందిని మాత్రం అతని చూపును గమనిస్తూ మనసులో చిన్నగా నవ్వుకుంది. అర్జున్ మాత్రం ఆ క్షణంలో ఏదో తెలియని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఇలానే నా ముందుంటే నేను తనకి పడిపోతానేమో అని అనుకుంటాడు అర్జున్ అని అనుకుని ఒక్కసారిగా తేరుకున్నాడు అర్జున్. స్ప్రేను పక్కన పెట్టి నందిని వైపు చూడకుండా గది నుంచి త్వరగా బయటికి వచ్చేస్తాడు అక్కడ ఉండలేక. కొద్దిసేపటి తర్వాత నందిని మెల్లగా మంచం మీద నుంచి లేచింది. నడుములో ఇంకా కొద్దిగా నొప్పిగా ఉన్న అర్జున్ ముందు తన బాధను ఎక్కువగా చూపించకూడదని అనుకుంది. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంది, రెడీ అయ్యింది. బయటకు వచ్చేసరికి అర్జున్ హాల్లోనే ఉన్నాడు. కానీ ఈసారి అతని చూపు మాత్రం టీవీ మీద లేదు, నందిని మీదే ఉంది. నందిని ఎటు వెళ్తే అటే అర్జున్ చూపు కూడా తెలియకుండానే ఆమెను అనుసరిస్తుంది. ఆమె వంటగదిలోకి వెళ్ళినా హాల్లోకి వచ్చినా ఏదైనా పని చేసుకుంటూ ఉంటే కూడా అర్జున్ ఆమె వైపే చూస్తున్నాడు. ఎందుకో అర్థం కావడం లేదు అర్జున్కి. ఉదయం బాత్రూంలో ఆమెను పడిపోయినప్పటి నుండి, అలా చూసిన క్షణం నుండి అతని మనసులో ఏదో తెలియని మార్పు మొదలయ్యింది. ఏంటి నాకు ఎందుకు ఈమె వైపే చూస్తున్నాను అని తనలో తానే అనుకుంటాడు అర్జున్. నందిని ఒక్కసారి అతని వైపు చూసి అతను తననే చూస్తున్నాడని గమనించి చిన్నగా మనసులో నవ్వుకుంటుంది. వెంటనే ఏమీ తెలియనట్టుగా తన పనిలో తాను పడిపోయింది. అర్జున్ మాత్రం ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఈమె ఇంత అందంగా ఉందేంటి, ఇంట్లోనే ఉంటే చాలు చూస్తూనే ఉండిపోతానేమో, నా మతి పోతుంది, ఇలా రోజంతా తనని చూస్తూ ఉంటే నిజంగానే నేను తన మాయలో పడిపోతాను అని అనుకుంటాడు అర్జున్. తనలో తానే భయపడి వెంటనే లేచాడు. అమ్మో ఈరోజు ఇంట్లో ఉండకూడదు అని అనుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. సాయంత్రం దాటిపోయింది, రాత్రి అయింది. అర్జున్ ఇంటికి రావడానికి మాత్రం ఎక్కడ తొందరపడలేదు. నగరమంతా తిరిగాడు, స్నేహితులతో కొంతసేపు గడిపాడు. కానీ ఎంత బయట ఉన్నా అతని మనసు మాత్రం ఇంటి దగ్గరే ఉంది. నందిని ఇప్పుడు ఏం చేస్తుందో అని ఒక్కసారి అనిపించి వెంటనే తన ఆలోచన తానే ఆపుకున్నాడు. నేనెందుకు నందిని గురించి ఆలోచిస్తున్నాను, తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఇంకా ఇంట్లో నందిని మాత్రం అర్జున్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అతను ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా అతనికి భోజనం పెట్టి టేబుల్ దగ్గర కూర్చుంది. కొంతసేపు ఎదురు చూసింది, గడియారం వైపు చూసింది, మళ్ళీ తలుపు వైపు చూసింది. ఇంకా రాలేదే అని తనలో తానే అనుకుంది. ఎంతసేపు ఎదురు చూసిందో తెలియకుండానే ఆమెకు నిద్ర వచ్చేసింది. డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జున్ ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టిన అతని చూపు నేరుగా డైనింగ్ టేబుల్ మీద పడింది. అక్కడ నందిని నిద్రపోతుంది. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇంకా నిద్రపోలేదా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు. కొన్ని అడుగులు ఆమె దగ్గరికి వెళ్ళాడు. నా కోసం ఎదురు చూస్తుందా అని తన మనసులో మరో ఆలోచన వచ్చింది. వెంటనే అతని ముఖం మళ్ళీ కఠినంగా మారింది. లేకపోతే మళ్ళీ నన్ను తన వైపు తిప్పుకోవడానికి ఇలా నటిస్తుందా, నేను వస్తానని తెలిసి ఇక్కడే పడుకున్నట్టు నటిస్తుందా అని మళ్ళీ అనుమానపడ్డాడు అర్జున్. కానీ నందిని ముఖం వైపు చూసిన క్షణంలో అతని ఆలోచన మళ్ళీ ఆగిపోయాయి. చీరలో నిద్రపోయిన నందిని చాలా అందంగా కనిపిస్తుంది. నందిని జుట్టు కొంత ముఖం మీద పడిపోయి ఉంది. నిద్రలో కూడా ఆమె ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత అర్జున్కి తెలియకుండానే ఆకర్షించింది. అతను కదలకుండా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. కొన్ని క్షణాలు గడిచాయి. నేను ఏం చేస్తున్నాను అని తనలో తానే అనుకున్నాడు. కానీ చూపును మాత్రం ఆమె మీద నుంచి తిప్పుకోలేకపోయాడు. ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి, నేను తనని ఎంత ద్వేషించాలని ప్రయత్నించినా ఎందుకు ఇలా తన వైపు లాగబడుతున్నాను. అతని మనసులో మరో భయం మొదలైంది.
నేను ఆమె మాయలో పడిపోతున్నానేమో. అర్జున్ ఒక్కసారిగా తేరుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి నందిని వైపు చూశాడు. ఆమె ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. అతని పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు తనకి కనిపించగానే అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. లేదు, ఇది జరగకూడదు, నేను నందినిని ప్రేమించకూడదు అని తనలో తాను గట్టిగా అనుకుని ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ నందిని చూస్తూ తనలో తాను ఎన్నో ఆలోచనలు చేసుకున్నాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళి నిద్ర లేపాలని మాత్రం అనిపించలేదు. చివరికి తన మనసులోని పుట్టిన కొత్త భావనను అంగీకరించలేక భోజనం కూడా చేయకుండా నేరుగా తన రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోయాడు. నందిని మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోతూ ఉండిపోయింది. అర్జున్ తన కోసం వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్న ఆమెకు అక్కడ నిద్ర పట్టేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాల కిటికీలో నుంచి లోపలికి రావడంతో నందిని మెల్లగా కళ్ళు తెరిచింది. కాసేపు తన చుట్టూ చూసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర పడుకున్నానని గుర్తొచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుంది. అయ్యో, నేనేంటి ఇక్కడ నిద్రపోయాను అని తనలో తాను అనుకుంది. నిన్న రాత్రి అర్జున్ కోసం ఎదురు చూసిన విషయం గుర్తొచ్చింది. అర్జున్ గారు ఎక్కడున్నారు అని చుట్టూ చూసింది. అప్పుడే బెడ్రూమ్ వైపు నుంచి అర్జున్ బయటకు వస్తూ కనిపించాడు. అతను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. షర్ట్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఉన్నాడు. నందిని వెంటనే లేచి నిలబడింది. అర్జున్ గారు అని మెల్లగా పిలిచింది. అర్జున్ అద్దంలో నుంచి ఆమె వైపు చూశాడు. నిన్న రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోతున్న ఆమె ముఖం అతని కళ్ళ ముందు మళ్ళీ మెదిలింది. అతని చూపులు కొన్ని క్షణాలు ఆమె మీద నిలిచిపోయాయి. నందిని మాత్రం అమాయకంగా, మీరు ఎప్పుడు లేచారు? నేను నిన్న మీకోసం ఎదురు చూస్తూ అని చెప్పబోయి ఆగిపోయింది. అర్జున్ వెంటనే ముఖం తిప్పుకున్నాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని గంభీరంగా అన్నాడు. నందిని మౌనంగా తలదించుకుంది. అర్జున్ బయటికి వెళ్ళడానికి అడుగు వేశాడు. కానీ తలుపు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి నందిని వైపు చూశాడు. ఆమె ఇంకా అక్కడ నిలబడి ఉంది. అతని మనసులో మళ్ళీ అదే ప్రశ్న, ఎందుకు ఈమె కోసం నా మనసు ఇలా మారుతుంది? అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై తలుపు వైపు అడుగులు వేస్తుండగా నందిని ధైర్యం తెచ్చుకుని అతని ముందు నిలబడింది. అర్జున్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. అర్జున్ ఆగి ఆమె వైపు చూశాడు. నందిని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నేను ఏం తప్పు చేశాను అర్జున్ గారు? ప్లీజ్, మీరు ఇలా నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. మీరు నా మీద కోపం చూపించాలనుకుంటూ మీకు తెలియకుండానే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. మీరు నన్ను మనిషిగా చూడడం లేదు, నేనున్నానని పట్టించుకోవడం లేదు. ఒక్కరోజు కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. అయినా మీరు వస్తారని ఎదురు చూస్తూ నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను అర్జున్ గారు అని ఆమె గొంతు వణికింది. నా తప్పు ఏదైనా ఉందంటే ఆ రోజు నా ఫ్రెండ్ మానసకు సహాయం చేయడమే. తను ప్రాణాలతో ఉంటుందో లేదో అని భయపడ్డాను. తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలిసి ఆమెను కాపాడాలని మాత్రమే అనుకున్నాను. కానీ మీ కుటుంబం బాధపడుతుందని, మీకు ఇంత పెద్ద నష్టం జరుగుతుందని అప్పుడు నేను ఆలోచించలేకపోయాను అని నందిని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. నేను కావాలని చేసిందైతే కాదు అర్జున్ గారు. ఆమె మాటలు వింటున్న అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇంతకాలం అర్జున్ కోపంలో నందిని బాధను చూడడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ ఈరోజు ఆమె గొంతులోని బాధ అతని గుండెను తాకింది. నందిని అతని వైపు చూసి మరింత బాధగా మాట్లాడింది. మీరు రోజు నన్ను చూసి అసహించుకుంటూ ఎందుకు బతకాలి అర్జున్ గారు? నేను ఇక్కడ ఉండడం వల్ల మీకే బాధే కదా. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు ఒక్కరే సంతోషంగా ఉండండి. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అర్జున్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. నందిని, లేదు అర్జున్ గారు, నన్ను ఆపకండి. ఆమె కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. మీకు విడాకులు ఇచ్చేస్తాను. మీరు చక్కగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అర్జున్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎందుకు అని అడుగుతాడు అర్జున్ ఆశ్చర్యంగా. నందిని కన్నీళ్ళ మధ్య నవ్వే ప్రయత్నం చేసింది. ఎందుకంటే మిమ్మల్ని నేను బాధ పెట్టాను కదా. మీరు ఎంత బాధపడ్డారో నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నేను కూడా బాధపడుతూనే ఉండాలి. అదే కదా మీకు కావాలి. నేను జీవితాంతం ఒంటరిగా ఉంటాను, బాధపడతాను. అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని నందిని ఏడుస్తూ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం అక్కడే నిలబడిపోయాడు. ఆ మాటలని విని ఆమె వెళ్ళిపోయిన వైపు చూస్తూ అతను కదలకుండా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు జారాయి. అసలు నేను ఏం చేశాను? అతని మనసు అతన్నే ప్రశ్నించింది.
నందిని తన కోసం చేసిన ప్రతి చిన్న పని ఒక్కొక్కటి అతని కళ్ళ ముందు మెదిలింది. తన కోసం ఉదయాన్నే లేచి టిఫిన్ తయారు చేసిన నందిని, తన ఆరోగ్యం గురించి ఆలోచించిన నందిని, ఇంటిని అందంగా సర్దిన నందిని, తన కోపాన్ని భరించిన నందిని, తన మాట్లాడకపోయినా తన కోసం ఎదురు చూసిన నందిని అన్నీ గుర్తొచ్చాయి. అతను బాధగా తల పట్టుకున్నాడు. తప్పు చేసింది మానస. శిక్ష నందిని ఎందుకు అనుభవించాలి? అతని గుండెల్లో పశ్చాత్తాపం పెరిగిపోయింది. ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నాను నేను. చాలా బాధ పెట్టాను నందినిని. ఆమె ఎంత మంచి అమ్మాయో నేను చూడలేకపోయాను. అతని కళ్ళ ముందు నందిని ఏడుస్తున్న ముఖమే కనిపిస్తుంది. అప్పుడే అతని మనసులో ఒక నిజం స్పష్టంగా అర్థమైంది. నందిని లేకుండా నేను ఉండలేను. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అర్జున్ ఒక్క క్షణం కూడా ఆగలేదు. నాకు నందిని కావాలి అని తనకి తానే చెప్పుకుని బయటకు పరిగెత్తాడు అర్జున్. ఇక నందిని ఇంటికి చేరేసరికి ఆమె ముఖం పూర్తిగా కన్నీళ్ళతో తడిసి ఉంది. తల్లి గౌరి తలుపు తీసి కూతురిని చూసి షాక్ అయ్యింది. నందిని, ఏమైంది తల్లి? ఎందుకు ఇలా ఉన్నావు? నందిని తన కన్నీళ్ళు దాచుకుంటూ బలవంతంగా నవ్వింది. ఏమీ లేదమ్మా, కొంచెం హెల్త్ బాగోలేదు. 2 రోజులు ఇక్కడ ఉంటాను. కానీ అల్లుడు ఏమన్నాడు? నువ్వు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఏమీ లేదమ్మా, నాకు కొంచెం విశ్రాంతి కావాలి అని చెప్పి నందిని వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. గౌరీ మాత్రం తలుపు వైపు చూస్తూ నిలబడిపోయింది. ఏదో జరిగింది. నా కూతురు ఇలా ఎప్పుడు రాలేదు. అసలు ఏం జరిగింది అని అనుకుని ఆందోళన పడింది. అంతలో ఇంటి బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. కొద్దిసేపటికి అర్జున్ లోపలికి వచ్చాడు. గౌరీ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ బాబు, నువ్వా? నందిని ఇప్పుడే వచ్చింది. చాలా డల్గా ఉంది. అంతా ఓకే కదా అని అడిగింది. అర్జున్ తలదించుకుని, ఏమీ లేదు అత్తయ్య గారు, నేనే నందినితో మాట్లాడతాను అని చెప్పాడు. గౌరి అతని ముఖం జాగ్రత్తగా చూసింది. అర్జున్ కళ్ళల్లో కూడా బాధ స్పష్టంగా కనిపిస్తుంది. సరే బాబు, వెళ్ళి మాట్లాడిరా. అర్జున్ నెమ్మదిగా నందిని గది దగ్గరికి వెళ్ళాడు. తలుపు ముందు నిలబడి కాసేపు ఆలోచించాడు. లోపల నందిని ఏడుస్తున్న శబ్దం చాలా మెల్లగా వినిపిస్తుంది. అర్జున్ గుండె మరింత బరువెక్కింది. తలుపు వైపు మెల్లగా చెయ్యి పెట్టి నందిని అని పిలిచాడు. లోపల ఉన్న నందిని ఒక్కసారిగా కదిలింది. అర్జున్ గొంతు విని ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. నందిని తలుపు అవతల నిలబడి కన్నీళ్ళు తుడుచుకుని అర్జున్ గొంతు వినిపించిన తలుపు తీయాలని మాత్రం అనిపించలేదు. ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి ప్లీజ్, మిమ్మల్ని చూడాలని లేదు, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది. కొన్ని క్షణాలు అర్జున్ మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత చాలా మృదువుగా, ఇంతవరకు ఎప్పుడు పిలవని విధంగా, ప్లీజ్ నందు, తలుపు తీయవా అని ప్రేమగా అన్నాడు. అర్జున్ నోట మొదటిసారి నందు అని పిలుపు వినగానే నందిని గుండె ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. ఇంతకాలం తనను దూరంగా ఉంచిన మనిషి మొదటిసారి తనను అంత ప్రేమగా పిలవడంతో ఆమె కన్నీళ్ళు మధ్య చిన్న చిరునవ్వు వచ్చింది. వెంటనే తలుపు తీసింది. ఎదురుగా అర్జున్ గారు నిలబడి ఉన్నారు. ఎందుకు వచ్చారు అర్జున్ గారు? వెళ్ళిపోండి అని నందిని మళ్ళీ బాధగా చెప్పింది. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అడిగాడు. నిజంగా నన్ను వదిలి నువ్వు ఉండగలవా నందు? నందిని తలదించుకుంది. కష్టం, ఉండలేను, కానీ ఉంటాను అని చాలా బాధగా చెప్పింది. అర్జున్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కానీ నేను ఉండలేను నందు, ప్రతిరోజు నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. రోజు నువ్వు నాకు ఎదురు పడకూడదని నువ్వు తిరుగుతూ ఉండేదానివి. నేను మాత్రం నీకు మీద కోపం చూపించాలని నిన్ను పిలిచి తిట్టేవాడిని. కానీ నిజమేంటో తెలుసా? అర్జున్ కాసేపు ఆగాడు. నిన్ను చూడకుండా ఉండడం నాకు చాలా కష్టంగా అనిపించేది. నందిని కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆశ్చర్యంగా వింటుంది. నిజం చెప్పాలంటే నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నేను నీకు పడిపోయాను నందిని. ఆ మాట విన్న నందిని సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ చిన్నగా నవ్వాడు. నీ మీద కోపం తీర్చుకోవాలని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే నిన్ను చూసిన క్షణంలోనే నీ మీద ప్రేమలో పడిపోయాను. నందిని అతని వైపు చూసింది. ఆమె ముఖంలో సిగ్గు, ఆనందం రెండూ కనిపిస్తున్నాయి. మానసతో నా పెళ్ళి ఆగిపోయినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అసలు మానస ఎక్కడుందో తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు ఆమెకు ఎవరు సహాయం చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. చివరికి నువ్వే అని తెలిసింది. అర్జున్ గొంతులో పశ్చాత్తాపం వినిపించింది. అప్పుడు నిన్ను చూడగానే నాకు కోపం వచ్చింది, కానీ నిన్ను చూసిన వెంటనే ఏం తిట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. నందిని సిగ్గుతో నవ్వుకుంది. ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉంటావు మరి. నందిని మరింత సిగ్గుగా తలదించుకుంది. తర్వాత నీకు పెళ్లి సంబంధాలు చూస్తారా తెలిసినప్పుడు ఎందుకో నాకు నువ్వే కావాలనిపించింది. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అర్జున్ ఆమె దగ్గరికి వచ్చాడు.
కానీ నా కోపం పూర్తిగా అర్థం లేనిది. నీ మీద కోపం పెట్టుకోవడం తప్పు, మానస మీద కోపం పెట్టుకోవడం కూడా తప్పే. మానస చేసిన తప్పు ఒకటే, తనకిష్టం లేని పెళ్ళి గురించి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం. అతను కాసేపు ఆగి బాధగా అన్నాడు, నేను చేసిన తప్పు ఇంకా పెద్దది. మానసకు ఆ పెళ్ళి ఇష్టమా లేదని ఒక్కసారి కూడా అడిగి తెలుసుకోవాలి అని ప్రయత్నించలేదు. ఆమె నా జీవిత భాగస్వామి భావించాను కానీ ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అర్జున్ కళ్ళల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది. నా కోపాన్ని నీ మీద చూపించడం మాత్రం తప్పు నందు. నువ్వు నా కోసం ఏ తప్పు చేయలేదు. పైగా నా మీద ప్రేమతో నా గురించి ఆలోచిస్తూ ఇన్ని రోజులు నన్ను భరించావు. నందిని ఇంకా తన కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. ఆమె మెల్లగా అర్జున్ దగ్గరికి వచ్చింది. ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది మీలో ఈ మార్పు కోసమే అని ప్రేమగా చెప్పి ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది. అర్జున్ క్షణం పాటు ఆశ్చర్యంగా నిలబడ్డాడు. తర్వాత అతని చేతులు కూడా నందిని చుట్టూ చేరాయి. ఇద్దరి మధ్య ఉన్న కోపం, అపార్థం, బాధ ఆ ఒక్క క్షణంలో కరిగిపోయినట్టుగా అనిపించింది. అర్జున్ ఆమె తలపై చెయ్యి వేసి మెల్లగా అన్నాడు, ఇకపై నిన్ను ఎప్పుడు ఏడిపించను నందు. నందిని అతని గుండెలపై తల వాల్చుకుని కన్నీళ్ళతో నవ్వింది. అర్జున్ నందిని ఒకరినొకరు హద్దుకుని చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఇన్ని రోజుల బాధ అబద్ధాలన్నీ ఒక్క కౌగిలిలో కరిగిపోయినట్టుగా అనిపించింది. నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరుస్తుండగా అర్జున్ మాత్రం ఆమెని వదలాలని అనిపించక అలాగే దగ్గరగా పట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ చిలిపిగా నవ్వుతూ, నందు, మనం ఇంటికి వెళ్దామా? ఇక్కడే ఉంటే బాగోదేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హగ్గని మళ్ళీ కొనసాగిద్దాం అన్నాడు. అర్జున్ మాటలకు నందిని సిగ్గుతో అతని వైపు చూసి నవ్వింది. అవునండి, నేను బాధతో ఇక్కడికి వచ్చాను. అమ్మ ఏమనుకుందో ఏంటో అని చెప్పి అతని చెయ్యి పట్టుకుంది. ఇద్దరు కలిసి గది నుంచి బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఒకరి పక్కన ఒకరు నడుచుకుంటూ రావడం చూసిన గౌరీ ముఖంలో వెంటనే చిరునవ్వు వచ్చింది. కొద్దిసేపటి క్రితం కన్నీళ్ళతో ఇంటికి వచ్చిన తన కూతురు ఇప్పుడు అర్జున్తో కలిసి సంతోషంగా కనిపించడం చూసిన ఆమె మనసు ప్రశాంతమైంది. ఏమైంది తల్లి, అంతా బాగుంది కదా అని గౌరీ అడిగింది. నందిని సిగ్గుతో నవ్వుతూ, అమ్మ అంతా బాగుంది, మేము ఇంక వెళ్తాం అంది. గౌరీ వాళ్ళిద్దరి ముఖాలు చూసి విషయం అర్థం చేసుకుంది. పెద్ద గొడవ ఏమీ జరగలేదని, భార్యాభర్తల మధ్య ఏదో చిన్న అపార్థం వచ్చి ఉంటుందని ఆమెకు అర్థమైంది. సరే తల్లి, వెళ్ళండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని ప్రేమగా చెప్పింది. అర్జున్ కూడా గౌరీకి నమస్కరించి వెళ్ళొస్తాం అత్తయ్య గారు అన్నాడు. సంతోషంగా ఉండండి బాబు అని గౌరీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. నందిని అతని తల్లిని చూసి చిరునవ్వు నవ్వింది. తర్వాత అర్జున్తో కలిసి బయటికి నడిచింది. అలా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత నందిని అడుగుపెట్టిన ఆ ఇల్లు ఆమెకు కొత్తగా అనిపించింది. అదే ఇల్లు, కానీ ఈరోజు మాత్రం ఆమె మనసు ఉన్న భావన పూర్తిగా మారిపోయింది. అర్జున్ తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. నందిని కూడా అతని వెనకాలే లోపలికి వచ్చింది. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. అర్జున్ ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతూ, నందు, ఇన్ని రోజులు నీ వంట చాలా మిస్ అయ్యాను, నా కోసం వంట చేస్తావా అని ప్రేమగా అడిగాడు. నందిని అతని వైపు చూసి సిగ్గుగా నవ్వింది. సరే శ్రీవారు అని చిలిపిగా చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఎంతో ఉత్సాహంగా వంట చేసింది. కొద్దిసేపటికి నందిని ప్రేమగా భోజనం వడ్డించింది. తినండి శ్రీవారు. అర్జున్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ముద్ద తినగానే అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఆ రుచి అతనికి బాగా పరిచయం. అతను నందిని వైపు చూశాడు. నందు అని అన్నాడు. ఏంటి శ్రీవారు అని అమాయకంగా అడిగింది. ఈ వంట. నందిని నవ్వు ఆపుకోలేకపోయింది. ఈ వంట నువ్వు చేసిందేనా? అవునండి, నేను చేసిందే అని అంటుంది నందిని. కానీ రుచి రోజు తింటున్న రుచిలాగే ఉంది. అవును, రోజు చేసింది నేనే కదా, మరి పని మనిషి? మీరు నా వంట తినాలని చెప్పి పని మనిషి వండుతుందని అబద్ధం చెప్పాను అని అంటుంది నందిని. అమ్మ దొంగ, ఇన్ని రోజులు తమరే వండి నాకు వడ్డించారనమాట. అవును అని అంటుంది చిన్నగా నవ్వుతూ నందిని. అయితే తమరు నాతో చాలా విషయాలు దాచారనమాట. అవును, 2 విషయాలు దాచాను. అవునా, ఏంటవి? మొదటిది ఏమిటంటే అని చెప్పబోయింది నందిని. మిమ్మల్ని నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని నేను మానస పెళ్లిలో చూశాను. తర్వాత మీరు మీ స్నేహితులతో పెళ్ళి ఆగిపోయిన తర్వాత మీరు ఎంత బాధపడుతున్నారో ఒకరోజు విన్నాను. నాకు ఎందుకో తెలియకుండా జాలి కలిగింది. మేము చేసిన తప్పుకి మీరు బాధను అనుభవిస్తున్నారనిపించింది. తర్వాత మీ గురించి తెలుసుకున్నాను. నెమ్మదిగా మిమ్మల్ని ఫాలో అయ్యాను. అనుకోకుండా మీరు కూడా నన్ను వెతుకుతున్నారని తెలిసింది.
తర్వాత పెళ్లి సంబంధంలో మీరు కనిపించారు, ఇంకా ఒప్పుకున్నాను అని జరిగిందంతా చెప్పింది. మరి రెండోది ఏంటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా. రెండోది ఏంటంటే ఆ రోజు నేను బాత్రూంలో పడిపోయింది అబద్ధం. మీకు నేను దగ్గర అవ్వాలని అలా చేశాను అని అంటుంది. అమ్మో, నా వెనకాల ఇంత జరిగిందా? అవునండి అని అంటుంది సిగ్గుపడుతూ నందిని. ఇంకోటి ఉంది మీకు ఒక సర్ప్రైజ్. ఏంటది అని ఆశ్చర్యంగా అడిగాడు. వెళ్ళి తలుపు తీయండి. ఎదురుగా మానస అలాగే అతని భర్త కనిపిస్తారు. అర్జున్ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అర్జున్కి ఎవరి మీద కోపం లేదు. మానస మాత్రం అర్జున్ వైపు చూసి, అర్జున్ గారు నన్ను క్షమించండి, మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని అంటుంది. అర్జున్ కూడా మానస వైపు చూసి, పర్లేదు మానస, ఇప్పుడు నాకు నీ మీద కోపం లేదు. నువ్వు దూరం అవ్వడం వల్లే నాకు నందిని లాంటి మంచి అమ్మాయి భార్యగా దొరికింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటారు. అంటే ఇప్పుడు మీకు కోపం లేదా అని అడుగుతుంది మానస. లేదు, మొత్తం పోయింది. నన్ను మార్చేసింది నందిని ప్రేమ అని అంటాడు. మానస కూడా ఆనందపడుతూ సరే వెళ్ళొస్తానండి అని మానస అలాగే వాళ్ళ భర్త వెళ్ళిపోతారు. తర్వాత అర్జున్ నందిని వైపు చూసి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నందిని. నా మనసులో ఉన్న బాధ, కోపం అన్నీ పోయాయి. అంతా నీ వల్లే అని తనని ప్రేమగా హత్తుకుంటాడు. అలా నందిని, అర్జున్ ఒకటవుతారు. ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం.